హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్ ఎవ్రీబడి. నమస్కార్, వందనాలు. ఇవాళ ఒక కొత్త మా డిపార్ట్మెంట్కు సంబంధం లేని విషయము, ఒక సోషల్ యాక్టివిస్ట్గా ఒక చిన్న మెసేజ్. బహుశా చాలామంది చేసిరు, మాట్లాడిరు, అయినా కూడా మాట్లాడదామని అనుకున్నా. దట్ ఈస్ ప్రకృతి మెదడును. అందులో ఒక 800 ounces ఆఫ్ బ్రెయిన్ అనే పదార్థం ఉంటుంది. అడుక్కు తినేవాడి నుంచి, దొంగతనం అలవాటు ఉన్న వాడి నుంచి, తర్వాత ఇంకేమైనా చేసేవాడి నుంచి మొదలుకొని దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తుల వరకు కూడా ఆ మెదడు అనే పదార్థం ఇంతే ఉంటుంది. దాన్ని మనం ఎటు మోల్డ్ చేస్తే అటుపోతుంది. బ్రాహ్మణులు వేదాలు చదివేటప్పుడు చిన్నప్పటి సంది మొదలుకొని టీనేజ్ కంప్లీట్ అయ్యే వరకు ఆ తర్వాత కూడా చదివిస్తూనే ఉంటారు. అదే వచ్చి మెదడులో కూర్చుంటుంది. అది బాగా చదువు అనుకుంటాం. ఇవి నేను గత వారం చేసిన ఎస్సీలో ఉన్న అన్ని కులాలలో కూడా ఆ పని తీసుకొని పోయి నేర్పిస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇదంతా సహజమైన ప్రకృతి, అంటే సహజ సిద్ధంగా తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి మెదడు అనే పదార్థం. ఇది ఆలోచిస్తుంది అంతే, ప్రకృతి దాని మీద. ఇప్పుడు ఇవాళ అవుతుంది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అందరికి ఉంటుంది, కానీ అడిషనల్గా నీకు తెలియని అంశాన్ని క్షణాల్లో చేసేలా ఉత్తేజపరచడం, అంతటి మెటీరియల్ ఆ మెదడుకు అందించడం. ఇన్నాళ్ళు లేదని కాదు, కానీ దాన్ని వాడుకునే పద్ధతిలో వచ్చినాయి. కాబట్టి ఇవాళ ఈ ప్రకృతి మీద అనేది అన్నింటినీ కబళించేస్తున్నది. దానికి స్లో డెత్ ఆఫ్ ఐటీ సెక్టార్ జాబ్స్ అని ఇంగ్లీష్లో ఒక ఆర్టికల్ వచ్చింది. దాన్ని ఎట్లా అనుకుందామంటే 100 మంది చేసే పనిని 10 మంది చేయగలుగుతారు అనేది ఇంటెలిజెన్సీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. ఈ 100 మంది చేసేది 10 మంది చేయగలిగినాక ఈ 90 మంది నాకెందుకు ఇంకా అవసరం లేదు. మన లేబర్ యాక్టులు ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక ఈ 14 ఏళ్లలో లేబర్ యాక్ట్కి సంబంధించి ఏ రకమైన 180 రోజులు పనిచేస్తే పర్మనెంట్ అనేది ఉండేది. ఒకటి సెలవులు ఉండేటివి, మెటర్నిటీ లీవులు ఉండేటివి, పెటర్నిటీ లీవులు ఉండేటివి. ఇవన్నీ ఏవి లేవు. ఇన్ని లిమిటెడ్ అవర్స్ పనిచేయి, ఇవన్నీ ఏమి లేవు. మీరు రావాలి, మీ అప్డేట్ కావాలి, పరిస్థితి దగ్గర పని చేయగలగాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ అయినట్టయితే 10 మంది ఏదైతే నాకు అవసరం ఉందో ఆ 10 మంది చేయగలిగే నాలెడ్జ్ మీకుంటే నేను మిగతా 90 మందిని తీసేస్తా, నాకు అవసరం లేదు. గవర్నమెంట్ ఏం అడగదు కాబట్టి. ఇంకొంచెం ముందుకెళ్ళి ఈ 10 మంది చేసే పని ఒక్కడే చేయగలుగుతాడు అని అనుకున్నప్పుడు నాకు ఈ 9 మంది ఎందుకు, నేను తీసేస్తాను. ఒక 52 ఏళ్ళు ఆయన 6 కంపెనీలు తిరిగిండు, ఎక్కడా జాబ్ లేదు. ఆయన సహచరి అడిగింది ఏమైంది అని అంటే, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు ఇచ్చే జీతంలో నాకు 10 మంది కుర్రోళ్ళు వస్తారు కాబట్టి నువ్వు అవసరం లేదన్నది. ఈయన ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. అలా ఎంతమంది పేపర్లో చదువుతున్నాం కదా మనము. అమెజాన్ 10,000 మందిని తీసి పడేసింది. విప్రో అసలు రిక్రూట్మెంటే లేదు. టీసీఎస్ వందలాది మంది పిల్లలు ఇంటర్వ్యూకి వస్తారు, వెళ్ళిపోతారు. నారాయణమూర్తి, ఇన్ఫోసిస్ ఎంతోమంది వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కొత్త రిక్రూట్మెంట్ లేవు. తీసేస్తున్నాడు అడిగేటోళ్ళు లేరు, తీసుకుంటప్పుడు ఎందుకు తీసుకుంటాడు అనేటట్లేదు. మైక్రోసాఫ్ట్ వాడు బయట దేశపోడు, వాడు ఎలెన్ మస్క్, వాడు ఎక్కడోడో ఏం తగలబడదో వాడు. వీళ్ళంతా కూడా అప్పుడే తీసుకుంటున్నారు, అప్పుడే పంపించేస్తున్నారు. నువ్వు నాకు అవసరం లేదని మెడలు బట్టి గెంటేస్తున్నారు. ఈయన ఎన్నో ఆశలతోని ఒక చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తే ఎంతో ఆనందపడేవాడు. కంపెనీలు ఐఐటి విద్యార్థులకు కూడా ఇవాళ పలకరించే పరిస్థితి లేదు. విప్రో ఈ సంవత్సరం ఎవరిని తీసుకోలేదు, నాకున్న వాళ్ళే చాలంటుంది. ఇది పరిస్థితి. ఒక ఎగువ మధ్యతరగతి అమ్మాయి కానీ, ఒక దిగువ మధ్యతరగతి అబ్బాయి అయినా, ఈ 2 తరగతులు చెందిన అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఉద్యోగం దొరికింది అని సంబరపడుతూ ఒక నల్ల కోటు కొనుక్కొని దాన్ని మెడలో ఒక కాలర్ వేసుకొని దాని ఒక ఐడెంటిటీ పెట్టుకొని బస్సులో ఎక్కి ప్రయాణం చేస్తూ 2-వీలర్ మీద ప్రయాణం చేస్తున్న సందర్భంలో తల్లిదండ్రులు ఎంతో మురిసిపోతున్నారు, ముసిముసిగా నవ్వుకుంటున్నారు. చిన్న వయసులో ఉద్యోగం వచ్చింది మా అబ్బాయి అనే ఆనందం అది ఎంతో కాలం ఉండలేదండి. దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్లాగా బతుకుతున్నారు పిల్లలు. కానీ మన రాజకీయ నాయకులు, ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళకు ఓటు కావాలి, వాళ్ళకు దానికి ఏ రకమైన ఇంటెలిజెన్సీ అవసరం లేదు. దానికి అక్షర జ్ఞానం లేని వ్యక్తి కూడా ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు. 5వ తరగతి ఫెయిల్ పాస్ అయ్యి 10వ తరగతి ఫెయిల్ అయినా, డిగ్రీ లేకపోయినా, దొంగ డిగ్రీలు ఉన్నా, ఏమి ఉన్నా కూడా అతను నిలబడితే అతనికి ఎన్నుకుంటున్నాం. ఓకే, ఆయనకు కావాల్సింది ఓటు వేస్తున్నాం, అతను పోతున్నాడు. అతనికి కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్తిస్తే ఎట్లా ఉంటుంది? క్యాబినెట్ సెక్రటరీలు, హోమ్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలు వీళ్ళందరూ ఇంకా ఏమి చేయాల్సిన పని లేదండి. అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే పనిచేస్తుంది. మానవ మాతృలకు అవసరమైన జ్యుడిషియరీ, న్యాయం, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిసెస్ ఆఫ్ హైకోర్ట్స్, జిల్లా కోర్టు వాళ్ళకు కూడా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే
పనిచేస్తూ ఉంది. మొత్తం చట్టంకు సంబంధించినటువంటి అన్ని రకాల జడ్జిమెంట్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందు ఉన్నాయి. వీళ్ళందరితో ఎవరితోని పని లేదు అని అనుకుంటే ఎంత బాగుంటుంది. పొరగలండి తీసేయగలుగుతాం ఏముంది, మనం కదా. మనం అంటే కంపెనీ వాడు మనోడు కాదు, పిల్లోడు మనోడు కాదు, మన కోటేసేసిన మన దగ్గర రాడికి 5 సంవత్సరాల వరకు క్యాబినెట్ హోదాలో ఉన్నటువంటి అత్యున్నతమైన ఒక ఐఏఎస్ అధికారి, హోమ్ సెక్రటరీగా ఉండేటువంటి ఒక పెద్ద అత్యున్నతమైన ఐపీఎస్, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్లు వీళ్ళంతా కూడా నిజానికి వీళ్ళతో కూడా ఏం పని లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత. అంటే ప్రైవేట్ వాడు కాబట్టి తీసేసి, గవర్నమెంట్ వాళ్ళు కాబట్టి ఉంచుకోవాలా, మీకు సరిపడ మెటీరియల్ కూడా ఇందులో ఉన్నది. ఎలా బతికిస్తారు పిల్లల్ని? ఏ రకమైన హామీ ఇస్తారు మీరు? కంపెనీలు ఏమంటున్నాయంటే మేము తీసేయట్లేదు, నాకు అవసరమైన పద్ధతిలో ఆయన తయారు కమ్మంటున్నా అంటుంది. నాకు అవసరం అనుకుంటే మీరు చెప్పాల్సిన అవసరం నేను అతన్ని పని తీసుకుంటాను అంటుంది. అంటే ఇది సహజ న్యాయ సూత్రమే కదా. వాడు ప్రైవేట్ వాడు, వానికి లాభమే కావాలి. వెల్ఫేరు, వాడు కష్టపడుతున్నాడు, వాళ్ళ అమ్మకి జ్వరం వచ్చింది, లేకపోతే వాళ్ళ తండ్రికి అప్పుల పాలైండు, వ్యవసాయం అవన్నీ జాంతానే, అవన్నీ ప్రైవేట్ వానికి ఆయనకు ప్రాఫిట్ కావాలంతే. లాభాల కోసం మాత్రమే పనిచేస్తుంది ప్రైవేట్ కంపెనీ. ఎట్టి పరిస్థితుల్లో ఏ రకంగా కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అని ఒకటి ఉంటుంది ఫండ్, వాళ్ళకు వచ్చే ట్యాక్స్ మీద ఎగ్జంప్షన్ కొరకు కొంత డబ్బు తీసుకుపోయి అందులో జమ చేస్తారు. కొంత ఎన్జిఓలు పనిచేసి వాళ్ళకి ఏదో గిది అని చెప్తారు, అంతేగాని ఏమి ఉండదు అక్కడ. వాళ్ళకి ఏం చేయరు. మనం ఏం చేద్దాం ఇప్పుడు? యువతను ఏం చేద్దాం? యువత తానే చదువుకున్నాడు, గవర్నమెంట్ అవసరం రాలేదు, ప్రైవేట్లో చదువుకున్నాడు, బాగా హైలీ టెక్నాలజీ సంపాదించాడు, గవర్నమెంట్ ఏ సపోర్ట్ లేదు, సొంతగా సంపాదించుకున్నాడు, బయటకు వచ్చిండు, నాకు ఉద్యోగం కావాలంటుండు. అందరికీ ఒకే స్టాండర్డ్ ఆఫ్ థింకింగ్ ఉండదు కదా, ఒకటే ఇది ఉండదు. కాబట్టి మనం ఏం చేద్దాం ఇప్పుడు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభుత్వం ఏ రకంగా హామీ ఇస్తుంది? కనీసం 5 ఏళ్ళన్నా ఉద్యోగం చేసేటట్టు చూడాలి కదా. మీరు 5 ఏళ్ళు ఉంటున్నారు, పదవిలో ఉంటున్నారు, చాలా సంతోషం. 5 ఏళ్ళు, కొంతమంది 10 ఏళ్ళు, కొంతమంది 5 సార్లు కూడా అవుతారు. దానికి లిమిటేషన్ ఉంటే బాగుండు, మాక్సిమం 2 సార్లు అయితే బాగుండేది, కానీ పెడతలేము. ఇది ఉద్యోగం అయితే ఇవాళనే తీసి వారం రోజుల తర్వాత తీసేసిన అడిగే దిక్కులేదు. మిమ్మల్ని కూడా అట్లే రాజకీయ నాయకులు అట్లా చేసి తర్వాత ఈ ఐఏఎస్ ఐపీఎస్లుగా ఉండి తర్వాత ఎలక్షన్ కమిషన్లో ఉన్న వాళ్ళు కానీ అందరికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్తించాలని ప్రతి విద్యార్థి ఈ దశ ఇట్లా ఎవరు దీనికి బాధ్యులు, ఎవరు బాధ్యత తీసుకొని మనిషి జీవితానికి అష్యూరెన్స్ ఇస్తారు, జీవించే హక్కుకు గ్యారంటీ ఎవరిస్తారు, ప్రాథమిక హక్కులు ఎక్కడ ఉల్లంఘించబడుతున్నాయి, బయట దేశపోడు మన హక్కులను ఉల్లంఘిస్తున్నాడా, నేను మానవ హక్కుల వేదిక కార్యకర్తను, నేను మనుషుల హక్కులకు ఎవరు భంగం కలిగిస్తున్నారు, ఎవరు కాపాడుతున్నారు, బాధ్యత ఏంది అనే అంశంలో మేము బాగా వర్క్ చేస్తున్నాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పని కూడా ఏంటి అనేది యువతకు ఏమైనా హామీ ఇస్తుందో తెలియజేయాలని చెప్తూ రాజకీయ నాయకులను ప్రతి యువత ప్రశ్నించాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.